హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు గెట్ సెట్ ఫిట్లో మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ చేస్తున్నాం. ఇవన్నీ ఫుల్ బాడీ వర్కౌట్స్. డంబిల్స్ తీసుకుని రెడీగా ఉండండి, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ దీపా. హాయ్ కేతన్. హాయ్ దీపా. అభిమానిక, మనం ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ అని చెప్పాం కదా. ఈ మధ్య అంటే ఆ ఇమ్యూన్ సిస్టమ్ కోసమే బూస్ట్ అవ్వడం కోసం సపరేట్గా ఎక్సర్సైజెస్ చెప్తున్నారు. అంటే అవే చేయాలా లేకపోతే జనరల్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుందా? చాలా మందికి డౌట్ రైజ్ అవుతుంది కదా. అవును, దిస్ ఇస్ అ మిత్. అంటే ఒట్టి ఈ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేస్తేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది అని అలా ఏమి ఉండదు. బట్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. కొంతమందికి ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఒక స్పెసిఫిక్ ఇప్పుడు ఎదటి మనిషి ఇఫ్ ఇట్స్ అ బిగినర్ ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న వాళ్ళ ప్రకారంగా నేను చేస్తే నాకు ఛాలెంజింగ్గా అనిపించదు. అండ్ అలాగే ఇఫ్ దెర్ ఇస్ అన్ ఏజ్డ్ పర్సన్, వాళ్ళకి ఒకవేళ నీ ఇష్యూస్ ఉన్నా, బ్యాక్ ఇష్యూస్ ఉన్నా, చిన్న పిల్లలు ఉన్నా, వాళ్ళకి ఎలాంటివి ఎక్కువ కార్డియో, పిల్లలకి మీరు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి, డంబుల్స్ ఎత్తండి, ప్లాంక్స్ చేయండి, స్క్వాట్స్ చేయండి, చేయరు పిల్లలు. వాళ్ళకి వేరే ప్రకారంగా అంటే స్పోర్ట్స్ లాంటివి, యాక్టివిటీస్, జిమ్నాస్టిక్స్ లాంటివి అలాంటివి చేస్తే వాళ్ళ బాడీ యాక్టివ్ ఉంటుంది, హెల్దీ ఉంటారు, అండ్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది దాంట్లో. ఎందుకంటే మన ఓన్ బాడీ వెయిట్ యూస్ చేస్తాం. ఇప్పుడు మనం కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలంటే, అంటే ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే, మెటబాలిజం పెరగాలంటే యూ హ్యావ్ టు డూ స్ట్రెంగ్త్ అండ్ వెయిట్ ట్రైనింగ్. అంటే మీరు డంబుల్స్ లేపొచ్చు, ఇంట్లో డంబుల్స్ ఉంటే అవైలబుల్, యూజ్ డంబుల్స్, లేకపోతే వాటర్ బాటిల్స్ యూస్ చేయండి. మరి ఏదైనా కొంచెం హెవీ ఉన్నవి మేము ఎన్నో చూపించాం ఎపిసోడ్స్, అవి ఫాలో అవ్వండి. అపార్ట్ ఫ్రమ్ దట్ కార్డియో ఎవ్రీ డే నాట్ అడ్వైజబుల్, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్, అంటే మరీ ఎక్కువగా మీకు చేయాలి అనిపిస్తే థ్రైస్. అండ్ మీరు ఒకరోజు కంప్లీట్గా స్ట్రెంగ్త్ బేస్డ్, ఒకరోజు స్ట్రెంగ్త్ అండ్ కార్డియో, ఒకరోజు మీరు హై ఇంటెన్సిటీ. సో అలా మీ ఎక్సర్సైజ్ని మార్చుకుంటూ చేస్తూ మీ బాడీకి ఛాలెంజింగ్గా ఉండేలాగా చేసుకుంటూ ఉంటేనే యూ విల్ సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆల్ రైట్, ఆన్ దట్ నోట్, without wasting time, we'll start our warm up. Ready? Yes. Ready. Let's go. Arm circles, fisted arm పెట్టేసి complete గా back and ఇలా elbow bend చేసుకుంటూ కాదు, all the way వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10 and reverse. 2 3 4 5 6 7 8 9 10. Now other side, వేరే hand. Let's go. 1 2 3 4 5 6 7 8 9 10 and reverse. 2 3 4 5 6 7 8 9 10 and hands out. Circles, small circles, కాకపోతే ఎల్బోస్ కూడా బెండ్ చేయకూడదు, ఆర్మ్ స్ట్రైట్ ఉండాలి, షోల్డర్స్ ఇలా కాదు, రిలాక్స్. 6 7 8 9 10 and back. 2 3 4 5 6 7 8 9 10 and hands ఇలాగే ఉంచేసి ట్విస్టింగ్. సో మీరు ట్విస్ట్ చేసినప్పుడు ఇలా హ్యాండ్ డ్రాప్ చేయకండి. రిమెంబర్ దిస్. లెట్స్ గో. 5 6 7 and go. 1 2 3 4 5 6 7 8 9 and 10 and ఇక్కడ నుంచి హిప్ సర్కిల్స్, బిగ్ సర్కిల్స్, నీస్ సాఫ్ట్ పెట్టి, సాఫ్ట్ అంటే కొద్దిగా బెండ్ చేసి ఉంచాలి నీస్ని, అండ్ పుష్ యువర్ హిప్ ఫార్వర్డ్, బ్యాక్. 7 8 9 and 10 and other side. 1 2 3 4 5 6 7 8 9 and 10 and from here jog on the spot. 1 2 3 4 5 6
7, 8, 9, 10 and faster. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ఇప్పుడు మనం ఇప్పుడు స్లో జాగ్ ఫాస్ట్ జాగ్ చేసాం కదా, అలా వీఆర్ గోయింగ్ టు డూ 3 rounds. సో ఇప్పుడు ఆల్రెడీ 1 round చేసాము, బట్ అది కాకుండా నాన్ స్టాప్ చేయబోతున్నాము. సో వీ విల్ జాగ్. సో స్లోగా జాగ్ చేయలేని వాళ్ళు యూ కెన్ జస్ట్ ట్యాప్, అండ్ ఫాస్ట్గా కూడా చేయాలనుకుంటే కొంచెం ఫాస్ట్గా ట్యాప్ చేయండి. ఓకే, కోర్ ఎంగేజ్ చేసుకుంటూ యాప్స్ స్క్వీజ్ చేస్తూ చేయాలి. ఆల్ రైట్, లెట్స్ గో. అండ్ 5, 6, 7 గో. స్లో. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and faster. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and slow to second round. 3, 4, 5, 6, 7, 8, 9, 10 and faster. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and slow third round. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 fast. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and leg shake చేసేయండి. Relax and we'll quickly start మన actual exercise workout. సో మనం స్టార్ట్ చేసే ముందు మా డంబుల్స్ రెడీ ఉన్నాయి. మీరు కూడా డంబుల్స్ లేకపోతే కీప్ యువర్ వాటర్ బాటిల్స్. సో లెట్స్ స్టార్ట్. డంబుల్స్ మన ఫస్ట్ వన్. సో ఈ పొజిషన్లో పట్టుకున్నప్పుడు హ్యామర్ అంటాము. ఇదైతే రెగ్యులర్ పొజిషన్. సో హ్యామర్ పొజిషన్లో అప్ అండ్ ప్రెస్ అప్ అండ్ డౌన్. సో ఇది చేస్తున్నప్పుడు ఎల్బో మూవ్మెంట్ ఫార్వర్డ్ బ్యాక్ ఉండకూడదు. ఎల్బో మూవ్ అవ్వకుండా యూర్ జస్ట్ మన ఫోర్ ఆర్మ్ మూవ్ చేస్తున్నాం. ఓకే, సో మీరు ఒకవేళ ఇలా చేస్తే ఇది రాంగ్. ఎల్బో ఫార్వర్డ్ బ్యాక్ మూవ్ అవ్వకూడదు. ఆల్ రైట్, లెట్స్ గో. 5, 6, 7 and go. 1, up, down. 2, 3 and మీ వెయిట్స్ కూడా మీ ప్రకారంగా ఒకవేళ మీకు ఇంకా హెవీ వెయిట్ కావాలంటే యూ కెన్ టేక్ దట్, ఆర్ బిగినర్ ఉంటే ప్లీజ్ యూజ్ లో వెయిట్స్. సో పక్క వాళ్ళు హెవీ వెయిట్స్ యూజ్ చేస్తున్నారు అనేసి డు నాట్ యూజ్ హెవీ వన్స్. ఒకవేళ మీరు లాంగ్ బ్రేక్ తర్వాత కూడా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా గో ఈజీ. అండ్ హౌ మెనీ రెప్స్? I don't know. We're doing 15. ఒకవేళ 15 కన్నా ఎక్కువ అయినా పర్లేదు. ఓకే, 11, 12, 13, 14 and 15. అండ్ ఇక్కడ నుంచి లాటరల్ రేజెస్ అంటే సైడ్లో లేపుతున్నాం, కానీ ఇక్కడ కూడా మీ ఎల్బోస్ కొద్దిగా పైకి ఉండాలి, హ్యాండ్స్ డౌన్ ఉండాలి. చాలా మటుకు ఇలా వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో షోల్డర్ లెవెల్ ఉండాలి అండ్ ఎల్బోస్ పైకి ఉండాలి, మన రిస్ట్ కిందకు ఉండాలన్నమాట. మీరు పట్టుకునే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా పట్టుకోకూడదు, స్ట్రైట్. ఆల్రైట్, 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2 And 1. అండ్ ఇక్కడ నుంచి సింగిల్ ఆర్మ్, వన్ హ్యాండ్ ఇలాగే ఉంచేసి అదర్ హ్యాండ్ ఫ్రమ్ ద బైసెప్ కర్ల్ ఇలా పైకి సైడ్కి ఓపెన్ చేసి అండ్ డౌన్ అండ్ అవుట్ అండ్ ఫ్రంట్. ఓకే, లెట్స్ గో. 5. ఇది మీ ఎల్బో, లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో ఇలా సపోర్ట్ తీసుకోకండి, దగ్గర ఉండాలి కానీ టచ్ కాకూడదు. ఆల్ రైట్, అండ్ లెట్స్ గో. 5, 6, 7 go. Bicep curl, side,
side low bicep curl, in, 2, other side, in, 3, in, 4, side, 5, side, 6, side, 7, side, 8, side, 9, side, 10, and side. Other side, let's go 1, side, 2, side, 3, side, 4, side, 5, 6, 7, 8, 9, 10. And dumbbells కింద పెట్టేసి we're getting into a plank position. So మనం plank. So first shoulders, wrists in one line, and ఇక్కడ నుండి check, push yourself up, ఇక్కడ నుంచి extend back. This is the right position to go. And ఒకవేళ మీరు ఇలా మీ ఫీట్ కిందకనేసి హీల్స్ కింద డ్రాప్ చేస్తే నా హిప్ చూడండి పైకి వెళ్ళిపోతుంది. సో డోంట్ డూ దట్. హీల్స్ ఇంకా టోస్ ఇన్ లైన్ ఉండాలి అండ్ యూ స్టే హియర్. ఓకే, లెట్స్ గో బోత్ ఆఫ్ యూ. 30 seconds, 3 rounds and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Drop your knees down. ఇలా వెనక్కి child pose లోకి వెళ్ళండి. Let's go, both of you. Yes. One more round, the second round. And fingers కూడా ఈ పార్ట్ మీరు కంప్లీట్ గా కింద ప్రెస్ చేయాలి ఫ్లోర్ కి. ఆల్ రైట్, స్ప్రెడ్ యువర్ ఫింగర్స్ అండ్ స్టే. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, squeeze your abs, 7, 8, 9, 10. Drop your knees, child pose, stay there, all right? And 5, last round, 6, 7, positions, shoulders, wrists, check cheskondi. Yes. And go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Drop your knees down, child pose and stay there. సారీ మణిక, నెక్స్ట్ వర్కౌట్ ఏంటిది? నెక్స్ట్ మనం ఫ్లోర్ మీదనే ఉన్నాం కాబట్టి లోవర్ బాడీ, కాకపోతే యూ గోయింగ్ టు సిట్ అండ్ స్క్వీజ్ యువర్ బటక్స్. సో నేను ఐ విల్ షో యూ సైడ్ వేస్. సో మీ టోస్ ఇలా టక్ చేసి ఉంచుకోవచ్చు. సిట్ బ్యాక్ అండ్ పుష్ యువర్ సెల్ఫ్ అప్. సో పైకి పుష్ చేసినప్పుడు యూ నీడ్ టు స్క్వీజ్ యువర్ బటక్స్. ఎస్, ఓకే, లెట్స్ గో. అండ్ మీకు అలా కూర్చోవడం కష్టంగా అనిపిస్తే, నీస్ పైన ఉండడం కష్టంగా అనిపిస్తే మ్యాట్ రోల్ చేసుకోండి. 2 పిల్లోస్ పెట్టుకోండి, చిన్న కుషన్స్ పెట్టుకోండి, లేకపోతే 1 పెద్ద
పిల్లో పెట్టేసుకొని నీస్కి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. లెట్స్ గో. 5, 6, 7 and go. Squeeze your abs and squeeze your glutes. 2 up, 3 up, 4 up, 5, 6, 7, 8, 9, 10, 5 more, 5, 4, 3, 2 and 1. And ikkadi nunchi we are going into a lunge. So lunge position, right leg forward, right angle, hands down, and ikkadi nunchi manam ila all force position lo manam knees ila pettinattu undaddu. Koddiga మీ వెనకాలని వెనక్కి స్లైడ్ చేయండి. సో ఆటోమేటిక్గా యూ విల్ ఫీల్ ద స్ట్రెచ్ మీ ఇన్నర్ థై అండ్ ఈ క్వాడ్రిసెప్లో. ఓకే, అండ్ బ్యాక్ కూడా రౌండ్ ఉండకూడదు. మీ చెస్ట్ కిందకు పుష్ చేస్తూ లుక్ ఇన్ ద ఫ్రంట్, అండ్ హిప్ కూడా కిందకు పుష్ చేస్తూ ఉండాలి. ఓకే, ఫ్రమ్ హియర్ straighten back knee, touch the floor, and 2 and down, 3 down, 4 down, 5, 6, 7, 8, 9, 10, 5 more, 5, 4, 3, 2 and 1. And switch other side. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్. ఫస్ట్ చెక్ చేయండి, ఇలా ఎగ్జాక్ట్గా హిప్ కింద ఉండకూడదు, కొంచెం వెనకాల ఉండాలి. స్లైడ్ యువర్ బ్యాక్ నీ అండ్ రెడీ. Yes. And up. 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. And slowly come back. Stand up, shake your legs, and from here we are doing a squat and a kick. So regular squat malli repeat chestunanu form. Feet hip width apart undali, toes koddiga pointing out. Hip width kanna kuda koncham wide pettukochu. Okay? Hip width is exactly ikkadi nunchi mana hip anta distance lone undali. Koncham bayatiki pettukoni feet bayataki turn avvali. Okay? Ikkadi nunchi push your hip back, pulses up and a kick. Okay, 2 pulses. Ivi we are only doing 8 repetitions. Okay, let's go. 5, 6, 7, go. Pulse 2 times, come up, right leg. Now left leg, pulse 2, left, 3, pulse and kick. So squat చేసినప్పుడు కూడా make sure మీ knees దగ్గర రాకూడదు. 5, 6, don't bend too much forward. 7, 8, 9, only 8. last two, 10. Wow. See, అలా నేను కొద్దిగా కొంచెం ట్రిక్ చేస్తాను అనమాట నా క్లయింట్స్ని కూడా. హే నువ్వు 8 అన్నావు, 6 అన్నావు, చేస్తాం కదా ఇంకో 2 చేసేద్దాం అనేసి. See, అలాగే. But you did 10, right? Yeah. Let's stretch. Yeah. Yes. Let's go. And ఇక్కడ నుంచి feet together, interlock fingers పైన, పైకి stretch చేస్తూ squeeze your abs, knee straight పెడుతూ స్లోగా toes పైకి rise అవ్వండి. All right? 1, 2, 3, 4 and 5. From here, drop, hands out, feet కొద్దిగా wide
and stretch. And open. Other side. And open. ఇక్కడ నుంచి లెగ్స్ ఇంకా వైడర్ అండ్ ఫీట్ ప్యారలల్గా ఉంచండి. అంటే నార్మల్గా మనం వైడ్ వెళ్ళినప్పుడు మనం టోస్ని బయటకి టర్న్ చేస్తాము. సో దిస్ టైమ్ ఫీట్ ప్యారలల్ ఫేస్ అవుతుండాలి. హ్యాండ్స్ ఆన్ ద హిప్స్ అండ్ ముందుకి వెయిట్ ట్రాన్స్ఫర్ చేస్తూ మన టోస్ వైపు షిఫ్ట్ ఫార్వర్డ్, బ్యాక్ ఫ్లాట్, నీస్ ట్రై చేయండి టు కీప్ ఇట్ స్ట్రైట్ అండ్ కీప్ గోయింగ్ డౌన్. కీప్ గోయింగ్ డౌన్. ఒకవేళ ఒక పాయింట్ రీచ్ అవుతాము వేర్ మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద లెగ్ స్ట్రెచ్ ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు యూ కెన్ బెండ్ యువర్ నీస్ అండ్ మెల్లిగా బెండ్ యువర్ నీస్ అండ్ కమ్ అప్. సో పైకి వస్తున్నప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ టు కమ్ అప్ అండ్ రిలాక్స్, షేక్ యువర్ లెగ్స్ అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో చూసారు కదా, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడానికి టోటల్ బాడీ వర్కౌట్స్ చేసి చూపించాము. కొన్ని ఎక్సర్సైజెస్కి సింపుల్ వెయిట్స్ తీసుకున్నాము, ఇంకొన్ని అసలు వితౌట్ వెయిట్స్ చేసాము. మీరు కూడా ఈ ఎక్సర్సైజెస్ అన్ని ఫాలో అయ్యి ఫిట్గా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు యూజ్ అయ్యే డిఫరెంట్ ఎక్సర్సైజెస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.